గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఐఎమ్ డాక్టర్ గంగినేని ధనుంజయ్. ఐఎమ్ ఏ ట్రేడర్ అండ్ యాజ్ వెల్ as ట్రైనర్. టుడేస్ టాపిక్ ఏంటంటే మనకి ఇంట్రాడే ట్రేడింగ్ వీవ్యాప్ అనే ఇండికేటర్తో ఎలా చేయాలి. ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ ఇండికేటర్ ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్. ఈ వీవ్యాప్ లెవెల్ తోటి మనం చాలా అండర్స్టాండింగ్ ఇంట్రాడేలో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఇంట్రాడేలో ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మోస్ట్ బిగినింగ్ ట్రేడర్స్, నేను కూడా మొదట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ర్యాండమ్గా ఉండేది. ప్రైస్ కిందకి పోతుంది పైకి పోతుంది అనుకునేవాళ్ళు. మనం ఏంటి ఊహించుకుంటాం, ఈవేళ పైకి పోవచ్చు అనుకుంటాం, లేదా ఈవేళ కిందకి పోవచ్చు అనుకుంటాం. మనం అనుకున్న దానికి ఎగనెస్ట్గా పోతుంటే మనం ప్రేయింగ్ స్టార్ట్ చేస్తాం, ట్రేడింగ్ వదిలేసి. మనం పైకి పోతుంది అనుకుంటాం అనుకోండి, నిఫ్టీ కిందకు పడిపోతుంది. మనం ప్రార్థిస్తుంటాం సాయంత్రం దాకా, 3:30 వరకు ఇంకా ఇది పైకి వెళ్ళాలి. అట్లా కాకుండా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే కొన్ని ఆబ్జెక్టివ్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్లో ముఖ్యమైనది వచ్చేసి వీవ్యాప్ అన్నమాట. వీవ్యాప్ అంటే ఏంటి? వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. అంటే మార్కెట్లో ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. పర్టికులర్ ప్రతి ప్రైస్ దగ్గర ఎంత వాల్యూమ్ జరుగుతుంది, ఎన్ని షేర్స్ ట్రేడ్ అయినాయి. సో మనం ఈ యొక్క యావరేజ్ ప్రైస్ ఏమి జరిగింది అనేది చూస్తే దాన్నే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటాం. సో ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ద్వారా మనం డే స్ట్రక్చర్ ఏమిటి అని తెలుసుకోవచ్చు. డే స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, లేకపోతే సైడ్ వేస్ రేంజ్ బౌండ్ ఉందా అనేది కానీ తెలుసుకుంటే 50% ఆఫ్ ద ఇంట్రాడే ట్రేడర్స్ జాబ్ ఈజ్ డన్. ఎందుకంటే ఇప్పుడు 90% ఆఫ్ ద ట్రేడింగ్ ఈజ్ ఆన్ ఇంట్రాడే. ఇంట్రాడే వాల్యూమ్సే మనకి 90% ఉన్నాయి. డిస్కౌంట్ బ్రోకర్స్ వల్ల అయితేనేమి, లివరేజ్ ఇవ్వడం వల్ల అయితేనేమి, తర్వాత లాట్ ఆఫ్ యూత్ ఆర్ పార్టిసిపేటింగ్ వేర్ ద అటెన్షన్ స్పాన్ ఇస్ లో. కాబట్టి మనకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్. సో ఇంట్రాడే ట్రేడింగ్లో మనం ఈ వీవ్యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. కొన్ని పర్టికులర్గా మంచి వోల్టైల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాంక్ నిఫ్టీ చాలా వోల్టైల్ ఇన్స్ట్రుమెంట్, మీకు ఈజీగా ఇంట్రాడే ట్రేడర్స్కి రిస్క్ లిమిట్ చేసుకొని మనం ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఇంకొకటి వీవ్యాప్ అనేది ఇంట్రాడే ఇండికేటర్. సో ప్రీవియస్ డేకి కూడా మనకు ఒక వీవ్యాప్ ఉంటుంది. సో ప్రీవియస్ డే యావరేజ్ ప్రైస్ వచ్చేసి అది ప్రీవియస్ డే వీవ్యాప్ అంట. సో దాన్ని కూడా ఒక రెఫరెన్స్ పాయింట్గా తీసుకోవచ్చు. ఓపెన్ ఉంటుంది, ఇవాళ డే ఓపెన్, డే హై, ఈ డేలో. సో ఇవన్నీ కూడా మనం ఒక కన్ఫ్లూయెన్స్ ఆఫ్ ఇండికేటర్స్ లాగా తీసుకొని మనం ఒక ప్రాసెస్, ఒక ఒపీనియన్ ఆఫ్ టుడేస్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. సో ఇఫ్ టుడేస్ ప్రైస్ మూమెంట్ ప్రైస్ వీవ్యాప్ కన్నా పైన ఉంది అంటే అప్ ట్రెండ్ అనుకుంటాం. ప్రైస్ వీవ్యాప్ కన్నా బిలో ఉంది, డౌన్ ట్రెండ్ అనుకుంటాం. ప్రైస్ వీవ్యాప్కి పైకి కిందకి ఉంది, అది రేంజ్ బౌండ్ మూమెంట్. సో మనం ప్రైస్ని వీవ్యాప్ని కంపేర్ చేస్తాం. అలాగే ప్రీవియస్ డే వీవ్యాప్ కూడా మన దగ్గర ఉంటుంది. ప్రీవియస్ డే హై ఉంటుంది, ప్రీవియస్ డే లో ఉంటుంది, ప్రీవియస్ డే క్లోజ్ ఉంటుంది. సో వీటన్నిటి ద్వారా మనం చూడొచ్చు. సో మనం విల్ సీ సమ్ ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మనం ఎలా జరుగుతుంది అనేది విల్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనం విల్ టేక్ బ్యాంక్ నిఫ్టీ.
ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మంచి వాలటైల్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనం చూస్తే నార్మల్గా ఇంట్రాడే ట్రేడింగ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:15 to 3:30. సో మనం జనరల్గా 9:15 ఒక 15 minutes మనం ఇట్ ఈస్ ఎ హైలీ ఫ్లక్చుయేషన్ అండ్ దెర్ విల్ బి నో క్లియర్ ట్రెండ్. ఎందుకంటే దాన్ని మనం ప్రైస్ డిస్కవరీ ఫేజ్ అంటాం. ప్రీవియస్ డే ఆర్డర్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఉంటాయి, తర్వాత ఆల్రెడీ పొజిషనల్ ట్రేడర్స్ అడ్జస్ట్ చేసుకుంటుంటారు. సో మనం 15 minutes వదిలేయచ్చు అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ అండ్ యు ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో మామూలుగానే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ మీరు ఒక ఫైటర్ ఎయిర్ప్లేన్ నడిపినట్టు. మామూలు పోలీస్ మ్యాన్కి ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, సో మనం ఇంట్రాడే ట్రేడింగ్లో అంత హ్యూజ్ ఫాస్ట్ డెసిషన్స్, హై రిస్క్ హై రివార్డ్ ఏరియా. సో నా ఇప్పుడు ఇక్కడ మనం ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే ఈ లైన్ వచ్చి వీవ్యాప్. ఈ వీవ్యాప్ సో ఫస్ట్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి వీవ్యాప్ సెషన్. సో ఈ వీవ్యాప్ ఇక్కడ ఎంత ఉంది? మనం 25th November చూస్తే 30,101 ఉంది. సో అక్కడి నుంచి ఏమవుతుంది? ఇది వీవ్యాప్ ఈజ్ ప్రైస్ ఈజ్ గోయింగ్ డౌన్ బిలో వీవ్యాప్. ప్రైస్ వీవ్యాప్ కన్నా కిందకి పోతుందంటే అది డౌన్ ట్రెండ్, వీక్లో ఉంది. ఎవరు కంట్రోల్లో ఉండారు? ప్రైస్. వీవ్యాప్ ఏమో కిందకి దిగుతుంది, ప్రైస్ కూడా కిందకి దిగుతుంది. అంటే బయర్స్ కంట్రోల్లో ఉన్నారు, సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారా? దట్ మీన్స్ మోర్ సెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ప్రైస్ ఈజ్ బికమింగ్ వీక్. సో ప్రైస్ వీవ్యాప్ కన్నా కింద ఉన్నంత వరకు మనం ఇట్ ఈజ్ ఏ డౌన్ ట్రెండ్ అని చెప్పచ్చు. ఓకే, నౌ అగైన్ ఈ వీవ్యాప్ అనేది మనకి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అగైన్ చాలా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వీవ్యాప్ దగ్గరికి ప్రైస్ రావడానికి ట్రై చేస్తుంది. సో ఈ వీవ్యాప్ కన్నా పైకి వెళ్ళినంత వరకు, ఈ బ్రేక్అవుట్ రానంత వరకు ప్రైస్ ఇస్ ఇన్ వీక్ ట్రెండ్. సో అగైన్ మళ్ళీ ప్రైస్ ఇక్కడ వీవ్యాప్ దగ్గర మనం రిజెక్ట్ అయింది అంటాం. సో అంటే దేర్ ఆర్ నో బయర్స్ యాక్సెప్టింగ్ దిస్ అబౌవ్ వీవ్యాప్. సో ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ సెల్లింగ్ వచ్చి ఈ డౌన్ ట్రెండ్లోనే ఉందన్నమాట. సో ప్రైస్ బిలో వీవ్యాప్ అండ్ వీవ్యాప్ ఆల్సో గోయింగ్ డౌన్. సో దెన్ వీ సే దట్ ద instrument is in a downtrend. We can short near VWAP and expect it to go down. So ఈ VWAP అనేది ఇంకొక పాయింట్, నెంబర్ 2 పాయింట్, VWAP acts as a support or resistance. సో ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో నౌ ప్రైస్ అప్ ట్రెండ్ అని ఎప్పుడు చెప్తాం? If price goes above VWAP, we say that the price is an uptrend. So ఇక్కడ చూస్తే మనం 12 o'clock ఏమైంది? The price has gone above VWAP, and now this will act as a support. So price VWAP కన్నా above వెళ్తే దాన్ని we say that it is an uptrend. సో దీనికి అడిషనల్ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏం పెట్టుకోవచ్చు అంటే మనం ప్రీవియస్ డే వీవ్యాప్ ఎంత ఉందని చూసుకోవచ్చు, ప్లస్ ఓపెన్ ప్రైస్ కూడా మనం వీ కెన్ సే ఇట్ ఈస్ సపోజ్ హియర్ ఆ ఓపెన్ ప్రైస్ కన్నా బిలో ఉంది, వీవ్యాప్ కన్నా బిలో ఉంది. ఇటువంటి ఇండికేటర్స్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే
నార్మల్గా మనం ట్రేడర్స్ ఏం జరుగుతుందని చూసుకోకుండా ఎగనెస్ట్ వెళ్ళిపోతుంటాం. మనం రాంగ్ పొజిషన్లో ఇరుక్కుంటాం. రాంగ్ పొజిషన్లో ఇరుక్కుంటే మనం ఏం చేస్తామంటే ఇంట్రాడే ట్రేడర్స్ అందరూ చేసే ఇంక్లూడింగ్ ఎనీబడి వాళ్ళు ఏం చేస్తుంటారంటే స్టాప్ లాసులు తీసేయడం, స్టాప్ లాసులు పెంచడం, లేకపోతే ఇంకా మన పొజిషన్ సైజ్ యాడ్ చేసుకోవడం, ఇటువంటి ఎక్కువ మిస్టేక్స్ చేసి ఇట్ విల్ బి 325 వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేస్తారు. సో హ్యూజ్ లాసెస్లోకి పోవడం జరుగుతుంది. సో మనం మేజర్ సమ్ ఆఫ్ ద ప్రికాషన్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే వీవ్యాప్ కన్నా కింద ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో నెవర్ గో లాంగ్ ఆన్ ఏ స్టాక్ విచ్ ఈజ్ బిలో వీవ్యాప్. ఇక్కడ అబోవ్ ఉంది, నెవర్ గో షార్ట్ అనే స్టాక్ విచ్ ఈజ్ అబోవ్ వీవ్యాప్. సో అంటే దీనికి ఈ ట్రెండ్కి ఎగనెస్ట్గా మనం పోకూడదు. సో ట్రెండ్కి ఎగనెస్ట్గా పోతే ఏంటంటే చాలా పెయిన్ ఉంటుంది. అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్, తర్వాత లాస్లు కట్ చేసుకునే అది అవసరం అవుతుంది. సో ఇనిషియల్గా బిగినింగ్ ట్రేడర్స్ మనం ట్రెండ్తో పోవడానికి చూసుకోవాలి. అంటే ఎలా చూసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాం మనం, ప్రైస్ ఈజ్ గోయింగ్ బిలో వీవ్యాప్. సో పోయింది, మనం ఇమీడియట్గా మనం షార్ట్ చేయకుండా మళ్ళీ వీవ్యాప్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ షార్ట్ చేసుకోవచ్చు. యూ వెయిట్ టిల్ దిస్ పాయింట్ అండ్ యూ కెన్ కీప్ సమ్ 0.5%. ఇన్ బ్యాంక్ నిఫ్టీలో యూ నీడ్ సమ్ 75 to 100 పాయింట్స్ స్టాప్. సో ఇక్కడ అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గోయింగ్ అబోవ్ వీవ్యాప్, వెయిట్ టిల్ రిట్రేస్మెంట్. మళ్ళా వీవ్యాప్ దగ్గరికి రిట్రేస్మెంట్ వచ్చిందాకా ఉండి ఇక్కడ లాంగ్ పోవాలి. సో ఆల్వేస్ లుక్ టు గో లాంగ్ when price is going above VWAP. Look to go short when price is below VWAP, when it has come to retracement area. So this is how we are. So mostly, so మనం సమ్మరీ ఏంటంటే, if price above VWAP ఉంటే buyers in control, price below VWAP ఉంటే sellers in control, price around VWAP ఉంటే range bound అంట. సెకండ్ పాయింట్, price below VWAP అయితే look for short when it again retraces back to VWAP. Price is above VWAP, look to go long when again price retraces back to VWAP. Third point, don't go short a stock which price is above VWAP. Don't go long a stock which price is below VWAP. These are all strictly related to intraday trading. So intraday trading, next point, intraday trading is best conducted between 9:30 and 3 o'clock. Because after 3 o'clock, a lot of adjustments, that some violent action will be there, as we have seen the Thursday also, and yesterday also, Friday also. Okay. So thank you very much. You can follow me on Twitter ID given in the introduction. Thank you very much. Stop.